శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై 13 మందిని బలి తీసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా దాని ఫిట్నెస్ పైన ఇప్పటికే చర్చ జరుగుతోంది. దానిపైన విచారణ కూడా మొదలుపెట్టారు మార్కాపురం జిల్లా పోలీసులు. అయితే ఈ బస్సు ఎక్కడి నుంచి మొదలైందని ఒక్కసారి దాని డేటా మొత్తం తీసుకుంటే, ఆ డేటా ఇప్పుడు నా చేతిలో ఉంది, ఆ డేటా అంతా చూస్తే చాలా విచిత్రమైన అంశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అంశాల్లోకి వెళ్లే ముందు కొంత బాధాకరమైన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ బాధాకరమైన సమాచారం ఏంటంటే, బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 13 మందిని గుర్తించడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఆ 13 మంది ఎవరు, ఏ ప్రాంతంలో బస్సు ఎక్కారు, వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలనే అంశంపైన ఇంకా స్పష్టత రాలేదు. తాత్కాలికంగా లేకపోతే ఇప్పటికిప్పుడు కొంత మామూలు సమాచారమే తెలుస్తుంది, కానీ పూర్తి స్థాయి సమాచారం అందట్లేదు. అంతేకాదు చనిపోయిన వారి వివరాలని, వాళ్ళ పేర్లని గుర్తించాలి అంటే దానికి ఒక అతిపెద్ద ప్రక్రియ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. DNA ప్రక్రియ చేస్తే తప్ప చనిపోయిన వాళ్ళ మృతదేహాల్ని గుర్తించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు DNA పరీక్ష చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది? ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే, ఎవరు జగిత్యాలలో మొదలైన ఈ బస్సు, జగిత్యాల్లో మొదలైనట్టుగా మనకు బస్సు డేటాను చూస్తే తెలుస్తుంది. జగిత్యాల్లో మొదలైన ఈ బస్సు నెల్లూరు జిల్లా కలిగిరి, ప్రకాశం జిల్లా కలిగిరి వరకు వెళ్తుందని మనకు వాళ్ళ డేటా ప్రకారం చూస్తే తెలుస్తుంది. కానీ ఏదైతే ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో ఉన్న డ్రైవర్ కావచ్చు, అక్కడ ఉన్న క్లీనర్ కావచ్చు, బస్సుకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, పోలీసులతో మాట్లాడినప్పుడు మరొక విషయం బయటకు వచ్చింది. అది నెల్లూరు జిల్లా కావలి వరకు బస్సును తీసుకెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఈ బస్సు మొదలైంది, కావలి వరకు ఈ బస్సు వెళ్తుందనే ఒక చర్చ అక్కడ జరుగుతుంది. పోలీసులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే మాట చెప్తున్నారు. అయితే డేటా ప్రకారం చూస్తే అది జగిత్యాల్లో మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి మొదలైంది. జగిత్యాల నుంచి కలిగిరి వరకు ఈ బస్సు వెళ్లాల్సి ఉంటుంది. బస్సుకు కొన్ని క్యారియర్లు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది, అంటే జగిత్యాల్లో మొదలైన ఈ బస్సు కలిగిరికి వెళ్ళేలోపు చాలామంది అంటే టికెట్లు బుకింగ్ చేసినట్టుగా చూపిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ పత్రాల్లో టికెట్లు బుక్ చేసినట్టుగా చూపిస్తున్నారు. కానీ చాలామంది మధ్యలో దిగారు, మధ్యలో ఎక్కారు. ఎక్కిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని హాయిగా సీట్లలో పడుకోబెట్టారు తప్ప వాళ్ళెవ్వరూ ఏ ప్రాంతం, వాళ్ళ డేటా ఏంటి అనేది పూర్తి స్థాయిలో బస్సు యాజమాన్యం దగ్గర లేదనే చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన బస్సు యాజమాన్యం పోలీసులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్పష్టత వస్తే కానీ చనిపోయిన వారి వివరాలు తెలిసే అవకాశం లేదు. అంతేకాదు ఈ బస్సులో ఎవరైతే ప్రయాణించారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిస్తే తప్ప, వాళ్ళు ఇప్పుడు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్తే తప్ప ఆ శవాలను కానీ లేకపోతే గాయపడ్డవారిని కానీ గుర్తించే గాయపడ్డవారు చెప్తే తప్ప ఆ కాలి బూడిదైపోయినా లేకపోతే మాడి మసైపోయినా ఆ మృతదేహాల వివరాల్ని గుర్తించే అవకాశమే కనిపించట్లేదు. ఒక ఘోరమైన బస్సు ప్రమాదం. ఈ బస్సు ప్రమాదం వెనుక బస్సు ఫిట్నెస్ పైన అనుమానాలు ఉన్నాయి. ఈ బస్సు ప్రమాదం వెనుక డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ బస్సు ప్రమాదానికి ప్రభుత్వం ఆర్టీఏ విభాగం కావచ్చు, రవాణా శాఖ విభాగం కావచ్చు, 2 రాష్ట్రాల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. గతంలో సంక్రాంతి అప్పుడు ఈ బస్సుని సీజ్ చేసినట్టుగా ఒక చర్చ జరుగుతోంది. సంక్రాంతి అప్పుడు దీనికి ఫిట్నెస్ లేదని, లేకపోతే ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఒక సీట్ని అరేంజ్ చేసి దాన్ని కూడా ప్రయాణికులకు అమ్మేశారనే కోణంలో దీనిపైన ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల తర్వాత ఏం జరిగేది, దానిపైన విచారణ ఏం జరిగింది, ఆ బస్సును ఎందుకు మళ్ళీ రిలీజ్ చేశారనే విషయం పైన ఇంకా స్పష్టత రావాల్సింది. పోలీసులు కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ మాటల ప్రకారం చూస్తే దీనిపైన పూర్తి స్థాయి విచారణ మొదలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లిస్టులో కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. టికెట్ బుక్ చేసిన వాళ్ళు చాలామంది ఎక్కడ ఈ బస్సులో జాయిన్ అయ్యారని చెప్తే, ఒకసారి మనకు అందుతున్న బస్సుకు టికెట్లకు సంబంధించిన డేటా పూర్తిగా నా దగ్గర ఉంది. డేటా ప్రకారం చూస్తే, మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే నేను ఒకసారి చదువుతాను, మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేశాను. ఈ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, జగిత్యాలలో నిన్న సాయంత్రం 5 గంటలకి ఇది జగిత్యాలలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 5:30 ఇది కోరుట్లకు చేరుకుంది. కోరుట్ల నుంచి 6 గంటలకి నిర్మల్కు చేరుకుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగిత్యాల నుంచి కోరుట్ల నుంచి నిర్మల్కు, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు చేరుకుంది. నిర్మల్ నుంచి నిజామాబాద్కు వచ్చింది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్లో ఆగింది. ఆర్మూర్ నుంచి భీమ్గల్లో ఆగింది. భీమ్గల్ నుంచి సిరికొండలో ఆగింది. సిరికొండ తర్వాత దర్పల్లిలో ఆగింది. దర్పల్లి తర్వాత కామారెడ్డిలో ఆగింది. ఆ తర్వాత రామాయంపేట్, మేడ్చల్, వినుకొండ ఈ స్టాపుల్లో వరుసగా ఆగుతూ వచ్చింది. సాయంకాలం నిన్న ఎప్పుడైతే ఈ బస్సులో జనాన్ని ఎక్కడెక్కడ ఎక్కించారంటే, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్,
నిజామాబాద్, ఆర్మూర్, భీమ్గల్, సిరికొండ, దర్పల్లి, కామారెడ్డి, రామాయంపేట, మేడ్చల్, ఆఖరికి గుంటూరు జిల్లా వినుకొండ. ఉదయం 5 గంటలకు గుంటూరు జిల్లా వినుకొండలో కూడా వీళ్ళు ప్రయాణికులను ఎక్కించినట్టుగా తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్, ఈ డేటా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ బస్సు ఒక మామూలు షేరింగ్ ఆటో నడిచినట్టుగా ఇది జగిత్యాల నుంచి, కోరుట్ల నుంచి, నిర్మల్ నుంచి నెల్లూరు వరకు నడుస్తుందని చర్చ, అనుమానాలు నడుస్తుందనే స్పష్టత మనకు కనిపిస్తుంది. దీనిపైన పోలీసుల విచారణ ఎంత అవుతుందో చూడాలి. ఈ స్పష్టత మాత్రం కనిపిస్తుంది. అంటే సాధారణంగా స్టేజీ క్యారియర్లు మాత్రమే, ఒకవేళ ఒక బస్సు జగిత్యాల నుంచి మొదలైందంటే అక్కడ ప్రయాణికులు ఎక్కించుకొని నేరుగా కలికిరి దగ్గరే ఆగాలి. కానీ ఈ బస్సు రాత్రంతా ఆర్టీసీ బస్సు మాదిరిగా, లేకపోతే షేర్ ఆటోలాగా మనుషుల్ని ఎక్కిస్తూ దించుతూ వెళ్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫిట్నెస్ లేని బస్సు ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా జగిత్యాల నుంచి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా కలికిరి వరకు వెళ్తుందంటే ఈ బస్సుని ఎంత లైట్ తీసుకున్నారు అధికారులు. దీన్ని ఎక్కడ ఆపలేదా? ఎందుకు ఆపలేదు? దాని ఫిట్నెస్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇంతమందిని అంటే చూడండి, మనకిస్తున్న వాళ్ళ డేటా ప్రకారం మేము కేవలం ఆ డేటా ప్రకారం ఇందులో కేవలం 36,600 రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టుగా ఈ డేటాలో నా దగ్గర ఉన్న డేటా ప్రకారం కనిపిస్తుంది. కానీ ఇది దాదాపు 1,00,000 రూపాయలకు పైగా రాత్రంతా బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మనుషుల్ని ఎక్కించడం, దించడం. ఎక్కడ ఎవరు జాయిన్ అయ్యారో తెలియదు, ఎవరు బస్ ఎక్కారో తెలియదు. బస్సుకు టికెట్ కొనుక్కొని పోయి అక్కడ ఖాళీగా ఉన్న సీట్లో నిద్రపోయారు. ఆ తర్వాత ప్రమాదం జరిగితే చనిపోయారు. చనిపోయిన వారి వివరాలు ఇప్పుడు ఎలా తెలుస్తాయి? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ ఏదైనా బస్సుకు రిజర్వేషన్ చేసుకుంటే అతని పేరే ఉంటుంది. కానీ ఇక్కడ పేర్లు పూర్తిగా మనకు కనిపిస్తున్న డేటా ప్రకారం పూర్తిగా పేర్లు మారిపోయాయనే అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు ఈ సంకటమైన స్థితిని ఎలా ఛేదిస్తారన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఈ బస్సులో చనిపోయిన వాళ్ళ వివరాలు చాలామంది మేము ఫోన్లు ట్రై చేశాం. ఇందులో చాలామంది బస్సులో ఉన్న ప్రయాణికులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ ఫోన్లు ట్రై చేస్తే చాలామంది ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదు, స్విచ్డ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఒకరిద్దరు మాత్రమే స్పందిస్తున్నారు. స్పందించిన వాళ్ళు చెప్తున్నారు, మా ఫాదర్ ఉన్నారు, అందులో మా చెల్లెలు ఉంది, లేకపోతే మా మదర్ ఉంది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని వాళ్ళు కొంత ఆందోళనలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదని చెప్తున్నారు. బస్సు పైన ఇప్పటికే కొంత టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టుంది గవర్నమెంట్. అక్కడ వివరాల్ని అందించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి? జగిత్యాల, కోరుట్లలో మొదలైన ఈ బస్సు నిర్మల్ నుంచి నేరుగా వెళ్లకుండా ఊరూరు తిరుగుతూ, ఇది ఎక్కడికి? ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా ఒక రూరల్ ఏరియా. మనం ప్రమాదం జరిగిన ప్రాంతం సంగతి ఒకసారి చూస్తే ఒక రూరల్ ఏరియా, అది మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర పలకల క్వారీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న స్వరూపాన్ని, అక్కడ అసలు ప్రమాదం ఎందుకు జరిగిందని కొంత ఆరా తీస్తే స్థానికులతో నేను మాట్లాడిన తర్వాత, అక్కడ స్థానిక ప్రాంతం మీద పట్టున్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక విషయం తెలుస్తుంది. అది కొంత కొండ ప్రాంతంలా ఉంటుంది. అక్కడ రోడ్డు పైకెక్కి ఒక చెడావులా ఉంటుంది. ఆ చెడావు ఎక్కి దిగే ప్రక్రియ కొనసాగుతుంది అని చర్చ జరుగుతుంది. మనకు పొద్దున ప్రమాదం జరిగిన సంఘటనను ఒకసారి పరిశీలిస్తే ఏమర్థమవుతుందంటే, లారీ ముందు వెళ్తోంది. ఏదైతే కంకర టిప్పర్ లారీ ఉందో ఆ లారీ ముందుకు వెళ్తోంది. ముందుకు వెళ్తున్న లారీ లోడు ఓవర్లాక్, మనకు కంకర విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. మనకు విజువల్స్లో చూస్తే లారీ ముందు వెళ్తుంది. ఆ కంకర లారీని వేగంగా వెనక నుంచి కొంత వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. లోడ్ ఉంది కాబట్టి స్లోగా వెళ్తుంది. టిప్పర్ లారీ లోడ్ ఉంది కాబట్టి స్లోగా వెళ్తుంది. వెనక నుంచి బస్సు అప్పటికే స్పీడ్ అందుకుంది, పోయి గుద్దేసినట్టుగా తెలుస్తుంది. గుద్దిన తర్వాత ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. లారీకి బస్సుకి మంటలు అంటుకొని 2 తగలబడిపోయాయి. అందులో 13 మంది సజీవ దహనం అయిపోయారు. చనిపోయిన వారిని గుర్తించడం ఇప్పుడు DNA టెస్టులు తప్ప, లేదైతే ఏదైనా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో గల్లంత వాళ్ళని గుర్తుపట్టలేని వాళ్ళు, వాళ్ళ పేర్లు వివరాలు తెలియని వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తప్ప, వాళ్ళ DNA టెస్టులు చేస్తే తప్ప చనిపోయిన శవాలను గుర్తించే పరిస్థితి లేదు. బస్సు పూర్తిగా మాడిపోయింది, శవాలు పూర్తిగా మాడిపోయాయి, బస్సు పూర్తిగా బూడిదైపోయింది. కేవలం నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక్కటే బస్సు కాదు. మనం హరికృష్ణ ట్రావెల్స్ ఇవాళ ప్రమాదానికి గురైంది కాబట్టి హరికృష్ణ ట్రావెల్స్ను మాత్రమే మనం బదనాం చేసే పరిస్థితి లేదు. చాలా ట్రావెల్స్ బస్సుల్లో ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదైనా
జర్నీ ఈజీగా సాగి సాఫీగా సాగి హైదరాబాద్కో లేకపోతే వాళ్ళ గమ్యస్థానానికో చేరుకుంటే ఏ పంచాయతీ లేదు. కానీ జర్నీ ఇటువంటి ప్రమాదకరంగా సాగినప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాలకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆ శవాలను గుర్తించడం అతిపెద్ద సమస్యగా మారుతుంది. ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి కనీస సహాయం అందించడంలో కూడా చాలా సమస్యలు తలెత్తే అవకాశం జరుగుతుంది. ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా పోలీసులు ఈ కేసుని విచారించడం చాలా కష్టంగా జరుగుతుంది. ప్రమాదం జరిగినప్పుడు ఈ కేసులో ఉన్న నిజమైన విక్టిమ్స్ని గుర్తించి వాళ్ళకి న్యాయం చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ప్రభుత్వాలకు కూడా చాలా కష్టంగా మారుతుంది. ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ చేస్తున్నాం ఇటువంటి వ్యాపారాలపైన కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇక్కడ చాలా డ్రాపింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒకసారి మనం జగిత్యాలలో బస్సు మొదలైందని చెప్పాం కదా. వాస్తవానికి వినుకొండలో ఉదయం 5 గంటలకు కొందరిని డ్రాప్ చేయాల్సి ఉంది. పొదిలిలో వినుకొండ దాటేసి వెళ్ళిపోయింది. పొదిలిలో కొందరిని డ్రాప్ చేసింది బస్సు. అట్లాగే పామూరు బస్టాండ్లో కొందరిని డ్రాప్ చేసింది. 18 మందిని డ్రాప్ చేసింది. వినుకొండలో 3, పొదిలిలో 2, పామూరు బస్టాండ్లో 18 మందిని, అట్లాగే మమ్మీ డాడీ సెంటర్లో 2, అట్లాగే పామూరు ఆర్టీసీ బస్టాండ్లో 5 మందిని, దుత్తలూరులో 3, బంగళా సెంటర్లో 9 మందిని, అట్లాగే కలిగిరిలో 3 డ్రాప్ చేయాల్సి ఉంది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. చాలా స్పష్టమైన ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే ఈ బస్సు పామూరు బస్టాండ్లో 18 మందిని డ్రాప్ చేయాలి 7 o'clock. పొదిలిలో 2 డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. వినుకొండలో 3 డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు కూడా చెప్తున్నారు 34 మంది ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు. బస్సులో మాత్రం 41 మంది ఉన్నారు చెప్తున్నారు. కొంత డేటా అటు ఇటు కన్ఫ్యూజన్గా ఉంది. ఒక దశలోనేమో పోలీసులు 27 మంది గాయపడ్డారు, 13 మంది చనిపోయారని చెప్తున్నారు. మొత్తానికి డేటా విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఎవరైనా మీ బంధువులు ఈ బస్సులో ఖచ్చితంగా ప్రయాణించి ఉంటే దయచేసి వాళ్ళని ఎంక్వైరీ చేయండి. వాళ్ళ వివరాలు పొదిలి పోలీసులు ఏదైతే మార్కాపురం జిల్లా పోలీసులు ఉన్నారో పోలీసులకు తెలియజేయండి. మీ వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి, క్షేమ సమాచారాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఈ బస్సులో ఎవరు ఎక్కారు ఎక్కడ దిగారు అనే పరిస్థితి కూడా స్పష్టత లేదు. కాబట్టి ఇది ఒక స్టీరింగ్ ఎట్లా ఇది ఏంటంటే పబ్లిక్ ఆటోలాగా లేకపోతే షేరింగ్ ఆటోలాగా ఈ బస్సు ప్రయాణిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి ఫిట్నెస్ లేదు. ఫిట్నెస్ లేని కారణంగానే ప్రమాదం జరిగిందని కూడా అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ట్రావెల్స్ బస్సులపైన ఎటువంటి నిబంధనలను తీసుకొస్తే ప్రయాణాలు ప్రమాదభరితం కాకుండా ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి? ట్రావెల్స్ బస్సుల అవసరం ఖచ్చితంగా ఉంది సమాజానికి. ట్రావెల్స్ బస్సుల అవసరం ఖచ్చితంగా ఉంది మన ప్రజలకు. ఎందుకంటే అన్నిసార్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకు సపోర్ట్ చేయలేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకు సరిపడదు. కానీ మన సమయానికి అనుకూలంగా ఎక్కడికైనా ప్రయాణించాలి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ అవసరం. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకునే కొంత నిర్లక్ష్యం వల్ల ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఎటువంటి ఆంక్షలు తీసుకొస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవని మీరు భావిస్తున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్కి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ అంశాలపైన మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చైతన్యవంతమైన మీ కామెంట్స్ చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. చైతన్యవంతమైన మీ కామెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియోని చాలా మందికి చేరుస్తాయి. చూస్తూనే ఉండండి బస్ యాక్సిడెంట్ సంబంధించిన అప్డేట్స్ని మీ ఇట్స్ యూటీవీలో. నా పేరు తిరుమల్.